ఫార్ములా ఈ కార్ రేసింగ్ మలుపులు తిరుగుతోంది. ఏదో విధంగా కేటీఆర్ను అరెస్ట్ చేయడం, బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా డిఫెన్స్లో పడేయడం లాంటి చర్యలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గవర్నర్ నుంచి అనుమతి వచ్చిందని కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ ప్రకటించిందే తడవుగా కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కనిపించింది. ప్రస్తుతం ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి డైవర్షన్ దొరకబోతోందన్న సంతోషం వారిలో కనిపిస్తోంది. అల్లు అర్జున్ కేసు ద్వారా కొంత ఉపశమనం పొందుదామని అనుకుంటే హైకోర్టు తీర్పుతో బన్నీ బెయిల్ తీసుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు కేటీఆర్ కేసు ఒక్కటే ప్రభుత్వానికి శరణ్యమవుతుందని భావిస్తున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసుకు సంబంధించి కేటీఆర్కు నోటీసులు అందబోతున్నాయి. ఇప్పటికే కేటీఆర్ పై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కేటీఆర్ అరెస్టుపై రాజకీయ వర్గాల్లో హాట్ గా చర్చ జరుగుతోంది. మరోవైపు ఎలాంటి విచారణకైనా సిద్ధమని కేటీఆర్ అంటున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకే ఈ కార్ రేసింగ్ నిర్వహించామని కేటీఆర్ అన్నారు. అధికారులకు సంబంధం లేదని, పూర్తి బాధ్యత తనదేనని కేటీఆర్ ప్రకటించారు. దమ్ముంటే ప్రభుత్వం అరెస్టు చేసుకోవచ్చని అన్నారు. కొన్నాళ్లు జైల్లో ఉంటే ఏమవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. జైల్లో యోగా చేసుకుని ఫిట్గా అయి వస్తానని కేటీఆర్ గతంలో అన్నారు. జైలు నుంచి వచ్చాక పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్తానని ప్రకటించారు. మేమేమి తెలివి లేకుండానో ఇంకో దానికోసమో దీన్ని చేయలేదు. ఇంకొక మాట చెప్తున్నా, నాకు విచిత్రం అనిపిస్తున్నది పేపర్లు చదువుతుంటే. కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, ఇలా ఉచ్చేముంది బొచ్చేముంది నాకు అర్థం కాదు. ఏం ఉచ్చు, దేనికి ఉచ్చు? నేనే చెప్పబడితే 55 కోట్లు ఇచ్చినావు, గవర్నమెంట్ హస్ డిసైడెడ్ టు ఫండ్. ఇక చెప్పేందుకు ఏముంది నాకు అర్థం కాదు. ఎన్నో ఈవెంట్స్కి ఫండ్ చేస్తాం. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. తాజా ట్వీట్లో సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చిట్టి కాళ్లబేరాల రిజల్ట్స్ వచ్చినట్టుందని ఎద్దేవా చేశారు. ఏం చేసినా చట్టపరంగానే ఎదుర్కొంటానని అధికార పక్షానికి తేల్చి చెప్పారు. దీనిపై ఆయన బీజేపీతో ఢిల్లీలో చిట్టిగారి కాళ్లబేరాలు, జైపూర్లో అదానీతో డిన్నర్ రిజల్ట్ వచ్చినట్టుందని అన్నారు. అలాగే 30 సార్లు ఢిల్లీకి పోయినా 3 పైసలు తేలేదు కానీ 3 కేసులు పెట్టి సునకానందం పొందాలనుకుంటే మీ కర్మ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేగాక గుడ్ లక్ చిట్టినాయుడు అనుకో, మిమ్మల్ని లీగల్గానే ఎదుర్కొంటానని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ ఏం చేయబోతున్నారనేది వేరే విషయం. కేటీఆర్ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది కూడా అదే. ఏదో విధంగా రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు అవసరం. ఇప్పటికే ఏడాది పాలనలో 1,00,000 సమస్యలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. పైగా సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానానికి విశ్వాసం పోయిందన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో అవసరం ఉన్నా లేకున్నా కేటీఆర్ను అరెస్ట్ చేయాలని భావిస్తోంది. ఇందులో ఉచ్ఛనీచాలు పాటించాల్సిన అవసరం లేదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అందుకే కేటీఆర్ మౌఖికమైన ఆదేశాలను అధికారులు ఎందుకు పాటించారు అనే కోణంలో వాళ్లు విశ్లేషించడం లేదు. అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ కూడా తప్పు చేశారని తెలంగాణ కేబినెట్ పెద్దలు ఎక్కడా వ్యాఖ్యానించలేదు. ఓరల్ ఆర్డర్స్తో 55 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం అంత తేలిక కాదని, అన్ని వైపుల నుంచి ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ పక్షం ఆలోచించలేకపోతోంది. పైగా కేటీఆర్ పై చర్యలకు సంబంధించి కేబినెట్ మొత్తం ఐకమత్యంగా ఉందని కూడా చెప్పుకోవడం మరో విడ్డూరమని అనుకోవాలి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు తాను ఫార్ములా రేసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని కేటీఆర్ చేసిన ప్రకటన కాంగ్రెస్ నేతల తలకెక్కడం లేదు. కేసులో ఇరుక్కునేటట్లయితే కేటీఆర్ అంత తెలివితక్కువగా నిర్ణయాలు ఎలా తీసుకుంటారన్న కోణంలో ఆలోచించడం లేదు. అన్నీ ఆలోచించిన తర్వాతే కేటీఆర్ ముందుకెళ్లారని వాళ్లు అర్థం చేసుకోలేకపోతున్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి ఆదేశించేవారైనా క్షేత్రస్థాయిలో పనులు చక్కబెట్టేది మాత్రం అధికారులు అన్న సంగతిని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోలేకపోతోంది. పైగా డబ్బులు ఎక్కడికి పోలేదని బీఆర్ఎస్ ప్రకటించినప్పటికీ అందులో రంధ్రాన్వేషణకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నిజానికి బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ వైపు నుంచి ఏదో ఒక దుందుడుకు చర్యను ఆశిస్తోంది. ఇప్పటికే 4 నెలలుగా వైల్డ్ ఫైర్ మీదున్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్య వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. కేటీఆర్ను అరెస్ట్ చేయడం లాంటిది జరిగితే అది ముమ్మాటికి ప్రభుత్వ రాంగ్ స్టెప్ అవుతుందని, తమకు వజ్రాయుధం చేతికి ఇచ్చినట్లవుతుందని బీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కేటీఆర్, హరీష్ రావు దెబ్బకు కాంగ్రెస్ నేతలు అబ్బా అంటున్నారు అన్నది బీఆర్ఎస్ పెద్దల వాదన. ఇప్పటికే కాంగ్రెస్ చిట్టాను తాము రెడీ చేశామని, ఒక్కొక్కటిగా దాన్ని బయటకు తీస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను కూడా ఎండగడతామని అంటున్నారు. ఇక త్వరలోనే తెలంగాణ రాజకీయాలు రసకందాయంలో పడ్డం ఖాయం. Please do subscribe to
Please do subscribe to Please do subscribe to Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. to KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.